ఇక్కడ పామాయిల్ కానీ ఇంకా చెరుకు కానీ వరి ప్రధానంగా మిర్చి పత్తి ఇలాంటి పంటలు పండుతున్నాయి కాబట్టి ఇక్కడ రైతులను కూడా ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని రైతు తప్పనిసరిగా ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి వెనకబడిన తరగతులు అయితే ఎస్సీ ఎస్టీలు అయితే ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ బడ్జెట్ లో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని గుర్తించి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చే నిధుల్లో ఈ జిల్లాకి ఎక్కువగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. 2 MSME చిన్నతర మధ్యతర పరిశ్రమలకు కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలి. ఖమ్మంలో ప్రధానంగా గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇవాళ నష్టాల్లో ఉండి మూతపడే పరిస్థితుంది. వీటిని ప్రభుత్వ పరంగా ఆదుకొని సబ్సిడీలు ఇస్తే దాదాపు 1 లక్ష మంది పైగా దీన్ని ఉపాధి పొందుతూ ఉన్నారు. అది ఉపయోగం జరిగే అవకాశం ఉంది. అందుకని రైల్వే ప్రాజెక్టు తర్వాత ఈ రైల్వే స్లీపర్ కోచ్ ఫ్యాక్టరీ MSMEలని ఆదుకోవడంతో పాటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఖమ్మం జిల్లాకు చేస్తే బాగా అవకాశం ఉంది. మరొకటి ఇక్కడ ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి ప్రాంతంలో బొగ్గు గనులు ఉన్నాయి. ఇంకా చాలా బొగ్గు బ్లాకులు ఉన్నాయి. వీటిని మొత్తాన్ని కూడా సింగరేణి సంస్థకి కేటాయించినట్టయితే ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉంది. వాటిని ప్రైవేటు పరానికి పేసే ప్రయత్నం కేంద్రం చేస్తూ ఉంది. కాబట్టి విరమించుకొని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బొగ్గు బావులన్నింటినీ కూడా సింగరేణి కేటాయించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాము. ముఖ్యంగా విద్యా వైద్య రంగాలు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు సంపన్న వర్గం కార్పొరేట్ శక్తులు పెరుగుతున్న సమయంలో విద్యారంగం పేద వర్గాలకు దూరం అవుతుంది. విద్యారంగానికి నిధులు కేటాయించాలా, వ్యవసాయ రంగానికి నిధులు కేటాయించాలా, ఎరువులు పురుగుల మందుల మీద కూడా నిధులు కేటాయించాలని చెప్తున్నాం. ఒకవేళ కార్పొరేట్స్ మీద పన్ను తగ్గిస్తారు. కేవలం దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తుల మీద 3% పన్ను ఉంటుంది. పేదలు సామాన్యులు అట్టడుగు ప్రజల మీద 16% ఈ రోజున పన్నులు విధిస్తున్నారు. ఈ పన్ను సిస్టమ్ కూడా తగ్గించి సంపన్న వర్గాల మీద కార్పొరేట్ శక్తుల మీద పన్నేసి దేశ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా దోహదపడాలనేది ఈ బడ్జెట్ కూడా ప్రజా అనుకూలమైన బడ్జెట్గా తయారు కావాలనేది. ప్రజా వ్యతిరేక బడ్జెట్ కానీ కొనసాగితే ఇది సరైనది కాదు కేంద్ర ప్రభుత్వానికి అనేది మేము తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు అంచెలంచెలుగా అది కొద్దిగా నిర్మాణం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత డయాఫ్రామ్ వాల్ పేరు మీద కొంత తాత్సారం చేస్తున్నారు. మేము ఆశిస్తున్నాం పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నిధులు కేటాయించి జాతీయం చేయవలసిన అవసరం ఉంటుంది. పూర్తిగా నిధులు కేటాయించగలిగితే ఈ బడ్జెట్లో రైతులకి ప్రజలకి ఉపయోగకరంగా ఉంటుంది. జల విద్యుత్ రంగం ఎలాగా ప్రవేశపెడతారు కనుక ఆ ప్రవేశపెడితే నిధులు అవసరం ఉంటుంది. ఆ నిధులు కేటాయించగలిగితేనే ఈ జిల్లాకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి కొంత రైతులకి ప్రజలకి ఆహార వనరులు ఆహార ఉత్పత్తులు పెరగడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి దాని మీద మేము అభిప్రాయపడుతున్నాం.